వాక్యంలో నుండి మరికొన్ని వాక్యాలు మనం ధ్యానించేద్దాం. గడిచిన రాత్రి పరలోకం చేరాలంటే ఏమి చేయాలి అనే ప్రశ్నకు 4 జవాబులు చూసాం. పరలోకం చేరాలంటే ఏమేమి చేయాలనేది కొన్ని విషయాలు మాత్రం మనం నేర్చుకొని ఉన్నాం. ఈ రాత్రి అదే విషయాన్ని నేను ఇంకా ముందు కొనసాగించట్లేదు, కానీ మరొక అంశాన్ని మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. అనేక మంది జీవితాలలో కురింగిపోయిన స్థితిలో ఉన్నవాళ్ళు రోగాలతోనే కానీ, అప్పుల సమస్యలతో కానీ, శత్రువుల ద్వారా కానీ, కోర్టు సమస్యల ద్వారా కానీ, పోలీస్ స్టేషన్ సమస్యల ద్వారా కానీ, లేక ఆర్థిక సమస్యల ద్వారా కానీ, ఎన్నో రకరకాలైన సమస్యల ద్వారా నలిగి కృంగి కుమిలిపోయి అడుగంటిపోయిన జీవితాలలో ఉన్న వారిని ప్రభు చూస్తున్నాడు. అలాంటి వారు అనేక మంది ఉన్నారు. వారి కొరకు ప్రభు మాట్లాడుచున్నాడు. తినడానికి ఆహారం ఉంది, వస్త్రాలు ఉన్నాయినా కానీ శాంతి లేదు, కొంతమందికి సమాధానం లేదు. బంగారం ఉంది, వెండి ఉంది, పొలాలు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కానీ మనస్సుకు శాంతి లేదు, హృదయంలో నెమ్మది లేదు. అనేక మంది జీవితాల్లో నెమ్మది లేని స్థితిలో జీవిస్తున్నారు. ప్రియులారా, ప్రభు ప్రేమిస్తున్నాడు. నీ సమస్యల్లో నుండి నిన్ను విడిపించాలి. రాత్రి బెతెస్దా కోనేరు అనే అంశం మీద, బెతెస్దా కోనేటి దగ్గర జరిగిన సంఘటనలు ఒక విషయాన్ని నేను ముందుంచబోతున్నాను. బెతెస్దా కోనేరు యోహాను సువార్త 5వ అధ్యాయములో మొదటి నుండి కొన్ని వాక్యాలు చదివినప్పుడు, బెతెస్దా అనే కోనేరు ఒకటి ఉన్నది. యెరూషలేములో గొర్రెల గుమ్మము దగ్గర బెతెస్దా కోనేరు ఉన్నది. అక్కడ 5 మండపాలు ఉన్నాయి. ఆ కోనేటి దగ్గర 5 మండపములు ఉంటే అనేక మంది రోగులు వచ్చి, అనేక మంది వ్యాధి బాధలతో, రకరకాల సమస్యలు, బాధలు, అలాంటి సమస్యలతో వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది. అటు వారందరినీ ఆ కోనేటి దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒక దూత వచ్చి ఆ కోనేటిలోని నీళ్లను కదిలించే అలవాటు ఉంది. దేవుని దూత ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ టైంలో వస్తాడో ఎవరికి తెలియదు. ఎప్పుడు వస్తాడో ఆ దూత నీళ్లు కదిలించినప్పుడు అక్కడ రోగులు చాలా మంది ఉంటారు, వేల మంది, లక్షల మంది ఆ కోనేటి చుట్టూ ఉంటారు. మీకు ఇక్కడ కనబడుతుందా కోనేరు? ఆ కోనేటి దగ్గర అనేక మంది ప్రజలు, ఈ బెతెస్దా కోనేటి దగ్గర అనేక మంది వ్యాధి బాధ రోగాలతో ఉన్నటువంటి వారు వచ్చి దేవుని దూత నీళ్లు కదిలించినప్పుడు ఏ రోగి మొట్టమొదటి దిగుతాడో ఆ రోగి బాగుపడతాడు. వాడికి ఏ రోగం ఉన్నా సరే, డాక్టర్లకు అర్థం కాని సమస్య అయినా సరే, డాక్టర్లకు అంతు పట్టని రోగమైనా సరే, ఆ కోనేటిలో దిగగానే ఆ రోగి బాగుపడతాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గరది బెతెస్దా కోనేరు. బెతెస్దా అనగా కనికర గృహము అని అర్థం. నేనేమైనా మర్చిపోయినా మీరు రాసుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ రెఫరెన్స్ వస్తుంటాయి, దాని అర్థాలు ఉంటుంటాయి, మీరు రాసుకోవచ్చు. నేను ఏదన్నా ఒకవేళ టైం లేక మిస్ చేసినా మీరు అందులో రాసుకోవచ్చు. కాబట్టి మీరు అక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉండండి, నా మాటలు వింటూ ఉండండి. అప్పుడప్పుడు నన్ను కూడా చూస్తూ ఉండండి. నన్ను మాత్రం మర్చిపోకండి. దేవునికి స్తోత్రం. నా సంగతి మర్చిపోతే మరి నేను ఆగం అయిపోతాను. నన్ను ఆగం పట్టించరు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృప చూపవా నా యేసయ్యా, కరుణించరావా నా ప్రాణ ప్రియుడా,
కృప చూపవా నా యేసయ్యా, కరుణించరావా నా ప్రాణ ప్రియుడా, నా జీవిత కాలమంతా నీ ప్రేమను నేను చాటెదను, నా జీవిత కాలమంతా నీ ప్రేమను నేను చాటెదను. సౌరైన బ్రతుకైన వెనుకాడక నీ సాక్షిగా నేను జీవించదను. సౌరైన బ్రతుకైన వెనుకాడక నీ సాక్షిగా నేను జీవించదను. నీ సాక్షిగా నేను జీవించదను. కృప చూపవా నా యేసయ్యా, కరుణించరావా నా ప్రాణ ప్రియుడా, కృప చూపవా నా యేసయ్యా, కరుణించరావా నా ప్రాణ ప్రియుడా. ఎండిన మోడునై నేనుంటిని, పండని చెట్టునై దేవుంటిని. ఎండిన మోడునై నేనుంటిని, పండని చెట్టునై దేవుంటిని. సిగురే లేదు, ఫలమే లేదు, సిగురే లేదు, ఫలమే లేదు, నిరీక్షణ లేక నేనుంటిని, నిరీక్షణ లేక నేనుంటిని. కృప చూపవా నా యేసయ్యా, కరుణించరావా నా ప్రాణ ప్రియుడా, కృప చూపవా నా యేసయ్యా, కరుణించరావా నా ప్రాణ ప్రియుడా. హల్లెలూయా. కృప కలిగిన దేవుడు, కనికరించే దేవుడు. బెతెస్దా అనగా కనికరము, లేక కనికర గృహము అని అర్థం. అనేక వేల మంది, లక్షల మంది రోగులు వచ్చి కనికరించబడి బాగు చేయబడి అక్కడ నుండి తిరిగి ఆరోగ్యంగా వెళ్తున్నారు. ఏడ్చుకుంటూ రోగాలతో వచ్చి బాగుపడిన తర్వాత సంతోషంగా వెళ్ళిపోతున్నారు. స్తోత్రం. ఏడ్చుకుంటూ వచ్చేవారు నవ్వుకుంటూ వెళ్తున్నారు. దుఃఖంతో కన్నీళ్లతో వచ్చిన వారు సంతోషగానములతో వెళుతున్నారు. యేసునందుకు వచ్చినటువంటి వారు కన్నీటి జీవితాన్ని మార్చి నాట్యముగా మార్చేసేవాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు ఒకరోజు ఆ కోనేటిని దర్శించినట్లు చూస్తున్నాం. దేవుడు ఒక దేశమును దర్శించే వేళ ఆ దేశంలో ఒక గొప్ప నూతనమైన మార్పు, నూతనమైన కార్యం జరుగుతుంది. దేవుడు ఏ గ్రామాన్ని దర్శిస్తాడో ఆ గ్రామంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. దేవుడు ఏ సంఘాన్ని దర్శిస్తాడో ఆ సంఘానికి ఒక గొప్ప మార్పు వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కరీంపూర్ గ్రామాన్ని దేవుడు దర్శించాడు. చప్పట్లు కొట్టండి. కరీంపూర్ గ్రామాన్ని యేసయ్య దర్శించాడు. 5 సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రభు దర్శించాడు. 2009వ సంవత్సరంలోనే మీటింగ్ పెట్టాం. అప్పుడే ఈ చిన్న గ్రామాన్ని ప్రభు ప్రేమించి, ఎప్పుడు ప్రేమించాడు? 2009లో కాదు, అనాదిలోనే ఈ గ్రామాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మనమెవరు పుట్టక మునిపే, భూమి ఆకాశమును పుట్టక మునిపే
దేవుడు క్రీస్తు యేసులో మనల్ని చూశాడు. కరీంపూర్లో ఎంతమంది ఉంటారో కూడా చూశాడు. నీవెవరో నువ్వు పుట్టక ముందే కొన్ని కోట్ల సంవత్సరాలకు మునిపే దేవునికి తెలుసు. దేవుడు భూమి ఆకాశములను కలుగు చేసినవాడు. దేవుడు సర్వశక్తుడు. దేవుడు స్వయంభవుడు. దేవుడు ఒక్కడే. దేవుడు శక్తి కలిగిన వాడు, వెలుగై ఉన్నవాడు, ప్రపంచములను కలుగు చేసినవాడు, సర్వ సృష్టిని కలుగు చేసిన మహిమ కలిగిన దేవుడు, మనుష్యులను కలుగు చేసిన దేవుడు ఈ భూమిని కలుగు చేసి భూమి మీద నరులు జీవించడానికి పెట్టినాడు. ఆదాము హవ్వల ద్వారా పాపం లోకంలోని ప్రవేశించబడింది. పాప పరిహారం నిమిత్తమై దేవుడు నరావతారిగా ఆయన వచ్చాడు. కానీ నరుడు కాడు. నరరూపము దాల్చి వచ్చాడు, కానీ ఎవరు గ్రహించలేకపోయారు. కానీ దేవుడు నర శరీరాన్ని ధరించుకుని 33.5 సంవత్సరాల లోకంలో దర్శించి శిలువ మరణం పొంది మరలా ఆయన తిరిగి ఆరోహణమై వెళ్ళినాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారు, ఎందుకోసం ఈ లోకానికి రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు? 2000 సంవత్సరాల పూర్వం ఈ లోకానికి వచ్చింది. ఎందుకంటే సర్వ మానవాళిని రక్షించాలి. ఇక వాక్యం రాయబడింది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును. స్తోత్రం చెప్దామా? నశించిన వారిని రక్షించడం కోసం, పాపములో నశించిపోయిన నీ జీవితాన్ని, నా జీవితాన్ని రక్షించటం కోసం, పాప పరిహార నిమిత్తమై పరిహారకుడిగా ఆయనే వధింపబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి శిలువ మరణము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా ఆయన విడుదల చేస్తున్నాడు. దేవుడు ఎందుకు శిలువ మరణం పొందాలి? చేతగాని వాడులాగా. ఎందుకు ఆయన చేతగాని వాడులాగా ఆయన శిలువలో వేలాడాలి? ఆయన రక్షించుకోలేడా? రక్షించుకోనగలడు. ఆయనను సిలువ వేసే వాళ్ళందరూ నీవు దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే సిలువ నుంచి దిగిరా అని హేళన చేశారు. అంతేకాదు సిలువలో అటొకడు ఇటొకడు బందిపోటు దొంగలు ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే హేళన చేస్తున్నారు. ఏమయ్యా, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, మరి నీకు నువ్వే రక్షించుకోలేకపోతున్నావు, మమ్మల్ని ఏమి రక్షిస్తావు? నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించని పరిహసించారు, హేళన చేశారు. ఆయన తనను తాను రక్షించుకోవాలనుకుంటే ఆయన అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మరణించకపోతే, రక్తం చిందించకపోతే మనుషులకు పాప పరిహారం లేదు కనుక ఆయన మహిమను ఎవరికి అర్థం కాకుండా చేశాడు. ఒకవేళ ఆయన గురించి కానీ తెలుసుంటే మహిమా స్వరూపి అయిన క్రీస్తును వారు సిలువ వేయకపోయి ఉందురు. సిలువలో యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు కుడి ప్రక్కన ఒకడు, ఎడం ప్రక్కన ఒకడు, ఇద్దరు బందిపోట్లు సిలువ వేయబడినటువంటి వారిలో వాళ్ళు ఇద్దరు కూడా ఏం మాట్లాడుతున్నారంటే, ఇద్దరు మొట్టమొదటి దూషించారు, కానీ ఒకడు ఇంకా అలాగే దూషిస్తూ ఉన్నాడు. కుడి ప్రక్కన ఉన్నవాడు లేక ఓ ప్రక్కన ఉన్నవాడు ఏమన్నాడంటే, రోయ్ తప్పు కదా, మనం ఇంతవరకు ఆయన దూషిస్తున్నాం, అయినా మనం తప్పు చేసాం కనుక ఇది మనకు న్యాయమే, ఈ శిక్ష న్యాయమే. రోమా ప్రభుత్వం వారు మనకు శిక్ష పెట్టారు అంటే మనం తప్పు చేశాము కనుక. మరి ఈయన ఏం తప్పు చేయలేదు కదా, ఏ పాపము చేయనటువంటి ఇతనికి ఎందుకు ఈ శిక్ష? కాబట్టి ఇది అన్యాయం. కాబట్టి నువ్వు ఆయన అనడానికి వీల్లేదు, ఆయన నీతిమంతుడురా, మనం అట్లా మాట్లాడకూడదని ఒక దొంగ గద్దిస్తున్నాడు ఇంకొకరిని. ఆయన పశ్చాత్తాపం లేదు. కుడి ప్రక్కన ఉన్న దొంగ ఇప్పుడు పశ్చాత్తాపడుతూ, యేసు నీవు నీ రాజ్యంతో వస్తావా, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని పశ్చాత్తాపముతో అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు అతను అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. చప్పటి కొట్టి దేవుని పరుదామా? నేడు నీవు నాతో పాటు పరదైసుకు వస్తావు. ఇతడు ఏమన్నాడు? యేసు అని అన్నాడు. మరొక దొంగ అన్నాడు, క్రీస్తు నీవు దేవుని కుమారుడు అయితే శిలువను దిగు, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. ఒకడు యేసు అన్నాడు, మరొకడు క్రీస్తు అన్నాడు. యేసు ఎవరు? క్రీస్తు ఎవరు? యేసు అనగా
ఈ లోకానికి మానవ అవతారంలో కనబడుతున్న మనిషి నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు మనిషిగా కనబడ్డాడు, కానీ వాస్తవానికి ఆయన మనుష్యుడు కాడు, మానవ రూపంలో వచ్చిన దేవుడు. కాబట్టి మనం గమనించినట్లయితే ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు అనగా దేవుడు, అభిషిక్తుడు, మెస్సయ్యా. ఈ క్రీస్తును గూర్చి, యేసును గూర్చి ప్రవక్తలు ప్రవచించారు. యెషయా ప్రవచించాడు, ఇర్మీయా ప్రవచించాడు. ఈ ప్రవక్తలందరూ కూడా ప్రవచనాలు చెప్పారు. ఆది నుండి ప్రవక్తలు ప్రవచిస్తూనే ఉన్నారు. ఈ ప్రవచనాలన్నిటికీ నెరవేర్పుగా యేసు లేఖనాల నెరవేర్పుగా వచ్చి ఉన్నాడు. ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ యందు పుట్టి అని వాక్యం చూస్తున్నాం. ఆది కాండంలోనే ప్రవచనం ఉంది. మొట్టమొదటి ప్రవచనం సర్పమును శపించి ఆదాము హవ్వలతో మాట్లాడి వాళ్ళు కూడా శపించాడు. మీరు కష్టపడి ఆహారం తినండి అని, నువ్వు సంపాదించాలి, సమకూర్చి కష్టపడాలని శపించాడు పురుషుడు. స్త్రీకి వచ్చిన శాపం ఏంటంటే, నీవు వద్దు అన్న పని చేసావు కనుక ప్రసవేదన పడి పిల్లలు కనాలని శాపం పెట్టాడు. సర్పానికి ఏంటంటే, నువ్వు మోసం చేసావు కనుక ఇక నువ్వు కాళ్ళతో నడవు, పొట్టతో పోకుండా తిరుగుతావు, నీకు ఆహారం మట్టే నీకు ఆహారం అవుతుంది అన్నాడు. గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, ప్రభు అక్కడ చెప్తూ ఆ సర్పాన్నితో మాట్లాడుతూ, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడి మీద కొట్టుదు అన్నాడు. ఆమె సంతానమునకును నీ సంతానమునకును వైరము కలుగును. సర్ప సంతానానికిను దేవుని లేక స్త్రీ సంతానానికి పోరాటం. సర్ప సంతానము అపవాదికి, స్త్రీ సంతానము దేవుడు పరిశుద్ధుడుగా స్త్రీ గర్భము నుండి ఉద్భవించిన వాడు. స్త్రీ గర్భము నుండి శ్లోకాల్లో చూస్తే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ అని అసత్యములో నుండి సత్యములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి దాటించు ఓ కృపగల దేవాన్ని. ఆ ప్రకారముగా ఆయన దాటించేవాడు. కన్యపుత్రాయ నమః, బ్రహ్మపుత్రాయ నమః అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఓం నమో నమః ఏంటి అర్థాలు? కన్యకకు జన్మించిన వాడా, పురుషుని ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ఆమెను ఆవరించి ఆమె గర్భములోనికి వెళ్ళినప్పుడు పరిశుద్ధుడిగా పుట్టాడు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, సర్వోన్నతుని కుమారుడు అనబడినని దేవుని దూత స్వయంగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు పరిశుద్ధుడు, ఆయన దేవుడు కనుక ఆయనలో ఏ మాత్రం అపవిత్రత లేదు. దేవునిలో కామ, క్రోధ, మోద, మోహ, మద, మత్సర్యములు లేవు. అలాంటి వాడే దేవుడు. ఆమేన్. అలాంటి మహాపరిశుద్ధుడి లోకానికి వచ్చి జీవించడానికి స్త్రీ పురుషుడు లేక స్త్రీ కుమారుడని, కన్యపుత్రాయ నమః అనగా కన్యకకు పుట్టినవాడానికి నమస్కారములు, బ్రహ్మపుత్రాయ నమః అనగా బ్రహ్మకు సృష్టికర్త కుమారుడా అనగా దేవుని కుమారుడా నీకు నమస్కారములు అని చూస్తున్నాం. దేవుని వాక్యంలో కూడా చూస్తున్నాం. దేవుడు ఆయన ఆది యందు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని యోహాను సువార్త మొదటి వచనంలో, మొదటి అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడింది. యేసు ప్రభు 2000 సంవత్సరాల పూర్వం ఈ లోకానికి వచ్చాడు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర, బెతెస్దా కోనేటి దగ్గర అప్పుడు రోగులు అనేకులు వచ్చి స్వస్థత పొందుతున్నారు. యేసు ప్రభు 30 సంవత్సరాలు తర్వాత సేవ ప్రారంభించాడు. బాప్తిస్మం పరిశుద్ధాత్మ మంది అనేకులను స్వస్థపరచడం ప్రారంభించాడు. మీరు ఇక్కడ ఈ లైన్లో అన్ని చూస్తారు. ఇక్కడ మొట్టమొదటి యేసు ప్రభు జన్మం, నక్షత్రాన్ని చూశారు. యేసు జన్మించాడని తెలుసుకున్నారు. దర్శించడానికి వచ్చారు. యేసు పశు బాలుడుగా పశువుల తొట్టులో పొరలు పెట్టబడి ఉన్నాడు. యేసు బాలుడు కొంచెం ఎదిగాడు. ఇంకా యవనస్తుడిగా ఉన్నప్పుడు తండ్రికి సహకారంగా పనిలో అతను 30 ఏళ్ళ వయసు వచ్చే వరకు తండ్రికి సహకరించాడు. నెక్స్ట్
ఆయన 30 సంవత్సరాల్లో బాప్తిస్మం పొందాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందాడు. ఆ తర్వాత ఆయన అనేకులను శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, శిష్య బృందాన్ని. ఆ తర్వాత అనేకులకు స్వార్థ ప్రకటించడం ప్రారంభించాడు. స్తోత్రం చెబుదామా? ఆ తర్వాత నెక్స్ట్ అనేక రోగులను బాగు చేస్తున్నాడు, అనేకుల రోగులను బాగు చేసినాడు. ఆయన ప్రార్థనాపరుడని యేసు. ఆయన ఒలీవల కొండలో ఎక్కువ ప్రార్థించేవాడు, గెత్సేమనే తోటలో ప్రార్థించేవాడు, కొండల మీద ప్రార్థించేవాడు, మెట్టల మీద ప్రార్థించేవాడు, ఒంటరిగా ప్రార్థించేవాడు. ప్రార్థన 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 ప్రార్థన. ఆయన జీవితం అంతా కూడా ప్రార్థన, తండ్రితో మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తర్వాత శిలువ మరణానికి వెళ్ళాడు, శిలువను మోసాడు, శిలువ శ్రమలను సహించాడు. ఆయన శిలువలో రక్తం ధారపోసి ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఆ తర్వాత ఆయన సమాధి చివరి తిరిగి 3వ రోజున సజీవుడిగా లేచాడు. చప్పట్లు కొట్టి పడదామా? చనిపోయి సమాధిలో కుళ్ళిపోలేదు. ఆయన పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అనే వాక్యంలో చెప్పబడిన ప్రవచన నెరవేర్పు ప్రకారం ఆయన కుళ్ళు పట్టలేదు. 3వ రోజున లేచాడు. ఆ తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆ తర్వాత తండ్రి కుడిపార్శ్వం సింహాసనం ముందు కూర్చున్నాడు. ఆ తర్వాత 2వ రాకడలో తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా రానై ఉన్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు అందరం, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు తారీఖు లోకానికి వచ్చిన దేవుడు. ఆయన శిలువ మరణం అయిపోయి సమాధి చేయబడి లేచి ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన ఆశీర్వదించి తిరిగి 2వసారి రానయ్యున్నాడు. 2వ రాకడ మళ్ళీ రానయ్యున్నాడంటే ఒక అతను అన్నాడు, అయితే మళ్ళీ సిలువ వేయాలా అని. మొదటిసారి గొర్రె పిల్లగా వచ్చాడు సర్వలోక మానవాళి కొరకు వధించబడడానికి. బాప్తిస్మం ఇచ్చే యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా వచ్చి వధించబడి రక్తాన్ని చెందించాడు. ఆ రక్తం ద్వారా మనకు ప్రాయశ్చిత్తం, పాపము విడుదల, శాప విడుదల, రోగ రుగ్మతల నుంచి విడుదల. దేవునికి స్తోత్రం. నీకు నాకు విడుదల, శాపము నుండి, పాపము నుండి, దరిద్రత నుంచి విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. 2వసారి వస్తున్నాడు. మళ్ళీ ఎందుకు? మళ్ళీ ఇంకో సిలువ ఇవ్వడానిక? ఈసారి గొర్రె పిల్లగా కాదు వచ్చేది, యోధా గోత్రపు కొదమ సింహముగా వస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. గొర్రె పిల్లగా వచ్చినాడు. ఇప్పుడు గొర్రె పిల్ల కాదు, సాధు కాదు, ఇప్పుడు సింహం. సిలువలో ఇందాక ఇద్దరు చెప్పిన మాటలు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒకడు యేసు అన్నాడు, అనగా యేసు గొర్రె పిల్ల. ఒకడు క్రీస్తు అని పిలిచాడు, అనగా యేసు దేవుడు, సింహం. కాబట్టి లోకానికి మానవుడు యేసుగా కనబడుతున్నాడు, అటు పరలోకానికి దూతలకు మహిమగల దేవుడుగా కనబడుతున్నాడు. దేవుడు ఒక్కడే, కానీ మనం కనబడేవాడు యేసుగా లోకానికి కనబడుతున్నాడు, దేవుడుగా పరలోకానికి కనబడుతున్నాడు. దేవునికే మహిమ. హల్లెలూయా. ఇద్దరు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు. ఏకో బ్రహ్మ ద్వితీయ నాస్తి. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. ఒక్కడే దేవుడు. కోళ్ళు కూడా అరుస్తాయి పొద్దుటే, ఒక్కరో నక్కరిసినట్టు అరుస్తాడు. కోడి అరిసినట్టు కుక్క అరిసినట్టు అరవద్దు. కుక్కరో కో అని అరుస్తుంది పొద్దుటే లేచి. ఒక్కడే దేవుడు అని దేవుని స్తుతిస్తున్నట్టు. హల్లెలూయా. ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం.
కృప చూపవా నా యేసయ్యా కరుణించరావా నా ప్రాణ ప్రియుడా కృప చూపవా నా యేసయ్యా కరుణించరావా నా ప్రాణ ప్రియుడా నా జీవిత కాలమంతా నీ ప్రేమను నేను సాగను నా జీవిత కాలమంతా నీ ప్రేమను నేను సాగను చావైన బ్రతుకైన వెనుకాడగా నీ సాక్షిగా నేను జీవించను చావైన బ్రతుకైన వెలుగాడగా నీ సాక్షిగా నేను జీవించను నీ సాక్షిగా నేను జీవించను కృప చూపవా నా యేసయ్యా కరుణించరావా నా ప్రాణ ప్రియుడా నా ప్రాణ ప్రియుడా నా యేసురాజా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కోడి కూడా దేవుని స్తుతిస్తుంది. కుక్కరోకో అని గాడిద అరుస్తుందంట. గాడిద ఎట్లా అరుస్తుంది? బాగుంటుందా? గాడిద అరిసినట్టు అరిచి చూపడం ఎవరు రావట్లేదు. అంతేనా గాడిద అరిసేది? అట్లా గాడిది అరి రావడం అట్లా. అంటే గాడిద అంటుంది అవును, కోడి ఏమంటుంది దేవుడు ఒక్కడే. గాడిద ఏమంటుంది అవును అంటే అవును డౌట్ అనమాట దానికి. కుక్క అంటుందంట బౌ 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 అని. అవును అవును అని. కుక్క కూడా అంటుంది దేవుడు ఒక్కడే. అవును అవును. మరి మీరేమంటారు? లేదు లేదు అంటారా? ఎంతమంది దేవుడు చెప్పండి? ఒక్కడే దేవుడు. హల్లెలూయా. లోకానికి దేవుడు ఒక్కడే. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆ, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నరావతారి ఈ లోకానికి వచ్చి నశించిన దానిని రక్షించడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల. రెండవది సింహం అనుకున్నాం. గొర్రె పిల్లగా వచ్చిన వాడే సింహం. కాబట్టి యేసు ప్రభు లోకానికి లోకంలో 33 సంవత్సరాలు జీవించిన పైకి సాధువుగా ఎదిరించిన వారిని ఎదిరించలేదు, బెదిరించలేదు, కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు. సాత్వికుడిగా కనబడ్డాడు. అంత మాత్రాన చేతగాని వాడు అని కాదు. చాతైన వాడు అయినను పడడం భయంకరం. అయినను ఆయన ఉగ్రత చూపించడానికి రాలేదు, శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు వస్తాడు రెండవసారి దేవుడు. అప్పుడు పాపులకు శిక్ష. నిత్య నరకానికి పోతావో పరలోకానికి వెళ్తావో ఇప్పుడే చూసుకో. చచ్చాక చూద్దాం కాదు, చచ్చిపోయాక అప్పుడు చూద్దాం. నేను ఇప్పుడు ఎవరు చూశాడు? నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాడు రక్షించబడిను, నమ్మని వానికి శిక్ష విధించబడిను అనే వాక్యంలో చూస్తున్నాం కదా. బాప్తిసం పొందండి, పొందండి, పొందుతలే తర్వాత పొందుతలే. ఇంకా ఆగండి, పెళ్ళైన తర్వాత పొందుతా. పెళ్ళైన తర్వాత పొందమంటే ఆగు, పిల్లలు పుట్టాక పొందమంటే పెద్ద అయ్యాక, పెద్ద అయ్యాక బాప్తిసం పొందమంటే వాళ్ళకి పిల్లలు పుట్టాక. ఇంకెప్పుడు బాప్తిసం పొందేది? వయసు అయితే అయిపోతుంటే. ఒక ఆమె పేరు సువార్తమ్మ.
అమ్మా స్వార్థమా, నువ్వు బాప్తిజం తీసుకో, నువ్వు ఎప్పటి నుంచో సంఘానికి వస్తున్నావు అంత పాస్టర్ గారు, తీసుకుంటాను తొందర ఎందుకు, మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక అప్పుడు తీసుకుంటాలే అన్నాను. సరే పాస్టర్ గారు పిల్లలు పెద్ద వరకు చూశాడు. అమ్మా స్వార్థమా, నువ్వు బాప్తిజం తీసుకుంటాను, పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలన్నావు కదా, వాళ్ళు పెద్దోళ్ళు ఇప్పుడేం తీసుకుంటే, ఆగండి పాస్టర్ గారు, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అవనేయండి తీసుకుంటారు. పెళ్ళిళ్ళు చేయాలి కదా, మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలి కదా, బాప్తిజం తీసుకుంటే చేయకూడదు, అందుకని అవన్నీ చేశాక అప్పుడు వస్తలే. అయితే బాప్తిజం పొందడానికి వాయిదాలు వేస్తున్న పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి, పిల్లలు పుట్టాక చూద్దానన్నాయి. ఈ లోపల ఈ వయసు అయిపోవచ్చింది, దగ్గరికి వచ్చి సాగు దగ్గరికి వచ్చింది. ఒకరోజు అనుకోకుండా గుండెపోటు వచ్చి చచ్చిపోయింది. ఈ సువార్తమ్మ చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత ఈ డెడ్ బాడీ పెట్టుకొని అందరూ ఏడుస్తున్నారు. ఇందాక సాయిలని చెప్పాడు, ఎట్లా ఏడుతారు, ఓ అక్కో నువ్వు ఎడతత్వే, ఓ అమ్మో నువ్వు చచ్చిపోయావు అమ్మ. పెద్ద కూతురు ఒక దిక్కును, చిన్న కూతురు దిక్కున కూర్చుంటుంది. పెద్ద కూతురు తల దగ్గర, చిన్న కూతురు కాళ్ళ దగ్గర, అమ్మో ఓ అమ్మ ఓ అమ్మో అని ఏడుచుకుంటా కూర్చుంటాయి. మీద పడి ఏడుచుకుంటా, ముక్కునున్నది ఒకటి లాగుతుంది. ఆ కాళ్ళ దగ్గరకు వస్తున్న కూతురు కాళ్ళకున్న పట్టీలు కాళ్ళ మెట్టలు గుంజుకుంటుంది, మీద పడి ఏడ్చి మెడలో గొలుసు ఒకటి లాక్కుంటుంది. వీళ్ళు ఏడిపోతుంది దేనికి? వాటి కోసం, ఆ నగల కోసం, వాటి కోసం ఏడుస్తూ ఉంటారు వీళ్ళు. ఏడుపంతా అంతా నీ పెద్ద కూతురికి ఇచ్చుకున్నావు కదే అమ్మ నాకేమిచ్చావే అని చిన్న కూతురు, అంతా నీ చిన్న కూతురికి ఇచ్చుకున్నావు కదే నాకేమిచ్చావే అని పెద్ద కూతురు ఏడుపు. వీళ్ళు ఏడిపోయినా సచ్చినది కాదు, నువ్వు మాకు సరిగా ఇవ్వకుండా పోతివే అని వాళ్ళు ఏడిపోది. వీళ్ళందరూ ఏడుస్తున్నారు సువార్తం దగ్గర. అయ్యో ఆ సువార్తం అనిపోయిందని ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి కంట నీళ్ళు పెట్టి తడి పెట్టి పాపం అని అందరూ అనుకుంటున్నారు. ఇది శరీరానికి జరుగుతుంది, కానీ ఆత్మ పైకి వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిన తర్వాత పరలోకంలోకి వెళ్ళిపోతుంటే దేవదూతలు ఆపారు, ఆగమా సువార్త మాకు ఎక్కడికి వెళ్తున్నావు? నేను పరలోకానికి వెళ్తున్నా అంటే, నువ్వు పరలోకానికి కాదు, నీకు ప్లేస్ నరకం అన్నా. నాకు నరకం అంటావా? నేనేమనుకున్నా, నా పేరు సువార్తమ్మ, నేను సంఘంలో పెద్ద విశ్వాసని, సంఘంలో ఎన్నో డొనేషన్లు ఇచ్చాను, ఎన్నోసార్లు భోజనాలు పెట్టాను, నేను ఎంతోమంది చర్చిలు కట్టడానికి డబ్బులు ఇచ్చాను. నువ్వు నన్ను ఆపుతావా? నేను ఎంత సేవ చేస్తానో, ఎన్ని పరిచర్యలు చేస్తానో, ఎంతమందికి సహాయం చేశాను నీకు తెలుసా? నన్ను పరలోకానికి వెళ్ళొద్దు అంటావా అని చెప్పి గట్టిగా గొడవ పెట్టుకున్నాను. అమ్మా నీ పేరు ఇక్కడ జీవగ్రంథంలో లేదు, ఎవరి పేరైనా జీవగ్రంథంలో లేని వాడులా వారు అగ్నిగుండంలో వేయబడుదురు అని వాక్యంలో చూస్తున్నాం. నీ పేరు మరణ గ్రంథంలో ఉంది, బాప్తిసం పొందిన వారి పేరు జీవగ్రంథంలో ఉంది, వారి వెంట జీవం ఉంది. బాప్తిసం తీసుకున్న వాళ్ళ పేర్లు మరణ గ్రంథం, మరణదూత మీ వెనకాల ఉంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇప్పుడు ఈ యొక్క సువార్తమ్మకి అక్కడ సంభాషణ జరుగుతుంటే ఏం ఒప్పుకోవట్లేదు. సార్ ఆగమ్మా ప్రభుత్వం మాట్లాడదామంటే ప్రభు చెప్పాడండి, సరే ఏంటి మీ గొడవ? చూడు ప్రభువా, నన్ను లోపలికి రానివ్వట్లేదు, నేను ఎన్ని కానుకలు ఇచ్చాను, ఎంత ప్రార్థన చేశాను, ఎన్ని దశభాగాలు ఇచ్చాను, నన్ను పరలోకం వద్దంటారు. అమ్మా నువ్వు బాప్తిజం తీసుకోలేదు కదా, నీకు అర్హత లేదు అంటే, అప్పుడు ప్రభు దగ్గర రిక్వెస్ట్ చేసి, ప్రభువా తప్పైపోయింది, ఇంకొకసారి నాకు కానీ భూమి మీదకి మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఇస్తే బాప్తిజం తీసుకొని మళ్ళీ వస్తా, పరలోకం వస్తా. యేసు ప్రభు దగ్గర కాళ్ళు నీళ్ళు పట్టుకొని బతిలాడుతుంది. నాకు 2 గంటల టైం ప్రభువా, 2 గంటల టైం ఇస్తే పాస్టర్ గారి మళ్ళీ బాప్తిజం తీసుకొని మళ్ళీ అప్పుడు నేను చనిపోతాను, భూమి మీద చనిపోయిన తర్వాత అప్పుడు నేను పరలోకం వస్తాను, నాకు దయచేసి ఛాన్స్ అని చాలా బ్రతిలాడితే సరే అని ప్రభు ఏం చేశాడు, 2 గంటలు టైం ఇచ్చాడు. ఈ లోపల అందరూ ఊరు నుంచి వచ్చేవాళ్ళు వచ్చారు, అందరూ ఫోన్లు వెళ్ళిపోయినాయి, అందరూ వచ్చేసారు, అందరూ పాడి కట్టేశారు, లేకపోతే బాక్స్ పెట్టారు, బాక్స్లో పెట్టేశారు, సమాధి తవ్వారు, గొంత తవ్వారు, అక్కడికి వెళ్ళిపోయారు. అందరూ ఆఖరి చూపు చూడండి అందులో పెడదాం అనుకున్నారు, పాట పాడి ప్రార్థన చేసి ఆఖరి చూపు చూసి అందులో పెడదాం అనుకున్న వారికి ప్రాణం తిరిగి వచ్చిందంట. ఆమె వచ్చి అప్పుడే నన్ను బాధ పెట్టగానే లేచి కూర్చుంది. అక్కడ సమాధి పెట్టులో ఉండి పైకి లేచి కూర్చున్న వారికి అందరూ ఎక్కడో అక్కడ పరుగు. ఈ సువార్తమ్మ దైవై లేచింది అని, ఇది మన చంపేస్తుందని అందరూ ఎటోళ్ళు అటు 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 గోడలు దూకి చెట్లు దూకి పరుగు వెళ్ళిపోతున్నారు. ఆమె లేచి, ఓ అన్న, ఓ సంఘ పెద్ద అన్న, ఆగే అని అన్నా సరే, ఆ పెద్ద ఆగడం, ఈ సన్న ఆగడం,
ఒరే తమ్ముడు నువ్వు నాగరా అంటే వాడు ఇంకా గుండె దడదడ కొట్టుకున్నది, వాడు పెరిగిపోతున్నాడు. ఇంకో సంఘ పెద్దలు వెళ్తుంది, ఓ అబ్రాహం అన్నా, ఓ దావీదన్నా, ఏ అన్న ఓ పాస్టర్ అన్నా, పాస్టర్ గారు పక్కన మారిపోతున్నాడు. ఆయనకి సత్య భయం అసలు. పాస్టర్ గారు పారిపోయి, సంఘ పెద్దలు పారిపోయి, విశ్వాసులు పారిపోయి, వచ్చిన వాళ్ళందరూ పారిపోయారు. ఇప్పుడు ఆమెను గొంతులో బాధ పెడతానికి లేదు, పైకి పోవటానికి లేదు. నేను పరిగెత్తి వాళ్ళ వెనకాల వెళ్ళి ఊర్లోకి వచ్చి పాస్టర్ గారు డోర్ కొడుతుందంట. ఇంటికి వచ్చి పాస్టర్ గారు ఇంట్లో పరిగెత్తి డోర్లు వేసుకొని కిటికీలు వేసుకొని ఏ కిటికీలో దూరం వస్తుందో కట్టల్లో పడేసేసి గసగసగసలు ఆడిపోతున్నాను. వేసి నాయన స్తోత్రం. సరే ఈయన ఎంతసేపు డోర్ కొట్టేది ఇంకదు. సంఘ పెద్ద గారు ఇంకెళ్ళింది. ఓ అన్న దావీదన్నా తలుపుది అంటే ఆ దావీదన్నా గసగసలు ఆడిపోతున్నాడు. ఓ ఏసన్నా డోర్ దిగే అంటే తెస్తాడు. ఓ దాసన్న తలుపు తీయలేము, ఇంకో పెద్ద దగ్గరికి వెళ్తాడు. ఏ అన్నది ఇట్లా. ఈ లోపల 2 గంటల టైము అయిపోయింది. ఆ తర్వాత అమ్మ నీ సమయం అయిపోయింది వచ్చేసి అని మళ్ళీ ప్రభు అంటూ పిలిచాడు. నరకానికి పోక తప్పలేదు. సమయం ఉన్నంతసేపు అర్థం చేసి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ చూద్దామంటే ఎట్లనే ఉంటుంది. మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. ఉన్నా ఒకవేళ తిరిగి బ్రతికినా మళ్ళీ పీక మీద కానీ చంపేసి మీరు బాధ పెట్టేదాకా ఊరుకోరు లోకం. బ్రతికుండగానే బాప్తిజం తీసుకో. దేవుని స్తోత్రం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు అంటే అర్థం ఏంటి? ప్రాణము, మనలో ఉన్న ప్రాణము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నీ ప్రాణము నీలో ఉండగానే ప్రభుని నమ్మాలి. స్తోత్రం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మంచిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలువవలయురా. తీసుకొని పోలేడు పుచికపులైనా ఎలా సంపాదన వదలవలయురా. మంచిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలువవలయురా. తీసుకొని పోలేడు పుచికపులైనా ఎలా సంపాదన వదలవలయురా. దీపముండగానే నీవు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే నీవు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. హల్లెలూయా. బ్రతుకుండగానే చూడు, చనిపోయినాక బాప్తిస్మం అనేది తిరిగి జన్మం అని రాత్రి మనం మాట్లాడుకొని ఉన్నాం. ఈ కోనేటి దగ్గరికి వచ్చేస్తున్నాం. మళ్ళీ యేసు ప్రభు వారు ఆయన జీవించి ఆయన జీవిత చరిత్ర ఈ ఫొటోస్లో మీరు చూస్తున్నారు. ఆయన 30 సంవత్సరముల తర్వాత ఆయన సేవ ప్రారంభించాడు. 31వ సంవత్సరంలో. అప్పుడు అనేకులు రోగులను బాగు చేసుకున్న ఒక రోజు యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గరకు వచ్చాడు. గొర్రెల ద్వారం అనగా యేసు క్రీస్తే అని మనం చూస్తున్నాం. నెక్స్ట్ గొర్రెల ద్వారం అనగా యేసు ప్రభుకి సూచన. అంటే యెరూషలేము అనే మహానగరం చుట్టూ 12 గుమ్మాలు ఉంటాయి. తూర్పు దిక్కున 3 గుమ్మాలు, పడమటి దిక్కున 3 గుమ్మాలు, ఉత్తర దిక్కున 3 గుమ్మాలు, దక్షిణ దిక్కున 3 గుమ్మాలు. పెద్ద పెద్ద డోర్స్ ఉంటాయి, పెద్ద గుమ్మాలు. ఆ విధంగా ఇది గొర్రెలు వెళ్ళి వచ్చే గుమ్మం. ఇది ఈ గొర్రెల గుమ్మం యేసు క్రీస్తుకు సూచనగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. గొర్రెలు పోయే ద్వారమును నేనే, నా ద్వారానే వెళ్తారు, మేత మేస్తారు, తిరిగి వస్తారు లోపలికి. యేసయ్య ద్వారానే నిత్య జీవం. నేనే మార్గమును సత్యమును జీవమున్నాయి ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన ద్వారానే నిత్యత్వములోనికి మనం వెళ్ళగలుగుతాం. యేసు క్రీస్తు ద్వారా తప్ప మరొక అవకాశం లేదు తండ్రి ఎదుకు వెళ్ళాలంటే. కాబట్టి ఆయన గొర్రెల ద్వారం. ద్వారాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ద్వారాల గురించి మనం ఇక్కడ యేసు ప్రభు నేనే ద్వారం అని చెప్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. నెక్స్ట్ అక్కడ మనం గమనించినట్లయితే 12 ద్వారాలు ఉంటాయి. ఈ 12 ద్వారాలు నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి నుంచి చివరి వరకు చదివితే మీకు 10 ద్వారాలు కనబడతాయి. ఈ ద్వారాలు
పేర్లన్నీ ఇక్కడ మనకు కనబడుతుంది. మొట్టమొదటి దేని ద్వారం అది? గొర్రెల గుమ్మము, గొర్రెల గుమ్మము, మత్స్యపు గుమ్మము, పాత గుమ్మము, లోయ ద్వారము, గంట గుమ్మము, దార గుమ్మము, ఏడవది నీటి గుమ్మము, గుర్రపు గుమ్మము, తూర్పు ద్వారం, మెప్కాదు ద్వారము, ఎఫ్రాయిము గుమ్మము. ఈ 10 3వ అధ్యాయం ఉంటాయి. 11వది ఎఫ్రాయిము గుమ్మం అనేది నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. 12వది బందీ గృహపు గుమ్మం, అది 12వ అధ్యాయము 39వ వచనంలో మనకు కనబడుతుంది. ఈ 12 గుమ్మాలలో గొర్రెల గుమ్మం దగ్గర కోనేరు ఉందంటండి. గొర్రెల గుమ్మం అనగా యేసు ప్రభు దగ్గర ఈ కోనేరు ఉంది. అనగా బెతెస్దా కోనేరు అనగా కనికర గృహం. యేసు క్రీస్తు కనికరం కలిగిన వాడు. ఆయన ఎద్దుకు వచ్చిన వారు ఎవరు వచ్చినా కానీ బాగుపడి వెళ్ళవలసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసే నిన్ను స్వస్థపరిచేవాడు. యేసే మన కన్నీళ్లను తుడిచేవాడు. స్తోత్రం. యేసే మన వ్యాధిబాధలన్నింటినీ లయము చేసేవాడు. హల్లెలూయా. ఆయన మనకు చాలిన దేవుడు. యేసు చాలిన దేవుడు కాబట్టి ఆయన నిన్ను బాగు చేయవాడు. ఎవరు వచ్చినను ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ప్రభు అన్నాడు, నా దగ్గరకు వచ్చేవారు నేను ఏమాత్రమును త్రోసివేసేవాడిని కాదు. నెక్స్ట్ చూద్దాం మనము. యేసు స్వస్థపరిచే దేవుడు. యేసు స్వస్థపరచువాడు. ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన గాయాల ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు రోగం నుంచి విడుదల. యేసు స్వస్థపరచువాడు. ఇక్కడ కొన్ని రెఫరెన్స్లు మీరు రాసుకోవచ్చు. లోకాసు సువార్త 4వ అధ్యాయం 18-19 వచనంలో దేవుడు పంపించున్నాడు అనేక రోగులకు స్వస్థత విడుదల కలగడానికి. తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం 53:5లో ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కొరడా దెబ్బలు చేతకాని వాళ్ళు తినలేదు. అంటే ఒక్కొక్క దెబ్బ ద్వారా మనకు స్వస్థత కలగడం కోసం ఆయన కొట్టబడినాడు. ఆయన దెబ్బల ద్వారా స్వస్థత. తర్వాత ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారని పేతురు మొదటి పత్రిక 2:24లో రాయబడింది. తర్వాత యోబు గ్రంథం 5:18 ఆయనే స్వస్థపరచువాడు, ఆయన చేతిలో స్వస్థపరచున్నాడు. తర్వాత నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. కాబట్టి ఆయన యెహోవా రాఫా, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఈరోజు అనేక మందికి రోగాలు, రుగ్మతలు, అనేకమైన రోగాలు, ఇంటి నిండా రోగాలే, ఒంటి నిండా రోగాలే, ఎక్కడ చూసినా బాధలే, ఇంటి నిండా రోగాలే, బ్రతుకంతా కష్టాలే. ఎందుకు ఈ కష్టాలు, బాధలు? చూడండి, సాయిలన వాడిన పాటలో ఒక వీడియో చూద్దరు. కానీ కావాలని మీరు వీడియో సీడీలు మీరు తీసుకోవచ్చు. ఆ పాటను ఒకసారి మీరు విందురు కానీ ప్లే చేయండి ఒకసారి. ఇంకా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నారు. ఇలాగే ఆలోచిస్తున్న ఒక తల్లికి ఆమె ఆలోచన తప్పని, పాపాన్ని మాత్రమే యేసు ప్రభు ద్వేషించి పాపిని ఎంతో ప్రేమిస్తాడని, నమ్మిన వారికి పరలోకం ఇస్తాడని పాట రూపంలో తన తల్లికి తెలుపుతున్నాడు. నీవు కూడా విని ఇప్పటికైనా సరైన అభిప్రాయానికి వస్తావా? ఇంటి నిండా రోగాలే, బ్రతుకంతా కష్టాలే. ఇంటి నిండా రోగాలే, బ్రతుకంతా కష్టాలే. ఎసేను నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయంట. ఎసేను నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయంట. అమ్మో పోదాము రావే ఎసయ్య మందిరానికి, అమ్మో వెళ్దాము రావే ఎసేను మొక్కనికి, అమ్మో పోదాము రావే ఎసయ్య మందిరానికి, అమ్మో వెళ్దాము రావే ఎసేను మొక్కనికి. చలి చలని జీవితం సంగమెందుకుర కొడక, చలి చలని
మంచి మార్గమది మనకు మనముగాదే తల్లి మంచి మార్గమది మనకు సిల్వలో ప్రభు రక్తం కార్చిండు మన కొరకు సిల్వలో ప్రభు రక్తం కార్చిండు మన కొరకు రక్తముత కడగబడితే నరకము తప్పుతది రక్తముత కడగబడితే నరకము తప్పుతది అమ్మో పోదాము రావి ఎసయ్య మందిరానికి అమ్మో వెళ్దాము రావి ఎసేను మొక్కనికి అమ్మో పోదాము రావి ఎసయ్య మందిరానికి అమ్మో వెళ్దాము రావి ఎసేను మొక్కనికి యేసయ్య నమ్ముకుంటే బొట్టుండవు గాజులుండవు యేసయ్య నమ్ముకుంటే బొట్టుండవు గాజులుండవు పూలుండవు పుస్తుండదు ముండ మోసినట్టుంటా పూలుండవు పుస్తుండదు ముండ మోసినట్టుంటా వద్దురావో కొడకో మీ నాయన బ్రతికుండు వద్దురావో కొడకో మీ నాయన బ్రతికుండు బొట్టు దేవిని కడ్డము కాదు గాజులు దేవిని కడ్డము కాదు బొట్టు దేవిని కడ్డము కాదు గాజులు దేవిని కడ్డము కాదు పూలు దేవిని కడ్డము కాదు పుస్తే దేవిని కడ్డము కాదు పూలు దేవిని కడ్డము కాదు పుస్తే దేవిని కడ్డము కాదు పాపమే పత్యమమ్మ పరలోకము నిత్యమమ్మ పాపమే పత్యమమ్మ పరలోకము నిత్యమమ్మ అమ్మో పోదాము రావే ఎసయ్య మందిరానికి అమ్మో వెళ్దాము రావే ఎసేను మొక్కనికి అమ్మో పోదాము రావే ఎసయ్య మందిరానికి అమ్మో వెళ్దాము రావే ఎసేను మొక్కనికి పెళ్లికెదిగిన దానము యేసయ్యను నమ్ముకుంటే పెళ్లికెదిగిన దానము యేసయ్యను నమ్ముకుంటే పక్కింటి లక్ష్మమ్మ పకపకమని నవ్వుతుంది పక్కింటి లక్ష్మమ్మ పకపకమని నవ్వుతుంది ఎదురింటి ఎల్లమ్మ ఎగతాళి చేస్తుంది ఈ దివిన మన బ్రతుకు ఇస్తరాకు అవుతుంది పకింటి లచ్చుమమ్మ పగపాక నవ్విన సరే పకింటి లచ్చుమమ్మ పగపాక నవ్విన సరే ఎదిరింటి ఎల్లమ్మ ఏతాళి చేసిన సరే ఎదిరింటి ఎల్లమ్మ ఏతాళి చేసిన సరే ఎసయ్య ముందుండని ఎయ్యమ్మ ముందడుగు ఎసయ్య ముందుండని ఎయ్యమ్మ ముందడుగు అమ్మో పోదాము రావే ఎసయ్య మందిరానికి అమ్మో వెళ్దాము రావే ఎసేను మొక్కనికి అమ్మో పోదాము రావే ఎసయ్య మందిరానికి అమ్మో వెళ్దాము రావే ఎసేను మొక్కనికి ఎసయ్య దేవుడమో ఎమడగని దేవుడమా ఎసయ్య దేవుడమా ఎమడగని దేవుడమా నమ్మే మాయమ్మ నమ్మితే మోక్షమమ్మ నమ్మే మాయమ్మ నమ్మితే మోక్షమమ్మ ఇంటి నిండ చేరాలే బ్రతికంతా కష్టాలే ఇంటి నిండ చేరాలే బ్రతికంతా కష్టాలే ఎసేను నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయంట ఎసేను నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయంట అమ్మో పోదాము రావే ఎసయ్య మందిరానికి అమ్మో వెళ్దాము రావే ఎసేను మొక్కనికి అమ్మో పోదాము రావే ఎసయ్య మందిరానికి అమ్మో వెళ్దాము రావే ఎసేను మొక్కనికి ఇది నేనొస్తా నడుగురా ఓ కొడకా గట్లయితే నేనొస్తా నడుగురా ఓ కొడకా ఆ యేసు ప్రభుని నమ్ముకుంటా ఓ కొడకా నేను నరకం తప్పించుకుంటా ఓ కొడకా ఆ యేసు ప్రభుని నమ్ముకుంటా నా కొడకా నేను నరకం తప్పించుకుంటా ఓ కొడకా ఆ యేసు ప్రభుని నమ్ముకుంటా నా కొడకా చాలా మంది ఈ దినాల్లో యేసు ప్రభుని గురించి తప్పు ఏమండి మరి మీరు నమ్ముకుంటారా అమ్ముకుంటారా అమ్ముకుంటారా నరకము తప్పించుకోవాలి యేసుని నమ్ముకోవాలి నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందండి
దేవుని వాక్యం సెలవిచ్చే మాటలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అనేక మంది జీవితాలు బాగు చేస్తూ అనుకోకుండా ఒక రోజు ఆ కోనేటి దగ్గరకు వచ్చారు. కోనేటి దగ్గరకు వస్తే చాలా మంది, వేల మంది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరిని విడిచిపెట్టి సరాసరి ఒక రోగి దగ్గరికి వెళ్ళాడు. ఆ రోగిని ఒకసారి చూపించు లాస్ట్. ఆ రోగి 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడంటండి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 38 సంవత్సరాలు, 38 years. ఏది రోగి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ రోగి వద్దకు యేసు ప్రభు వెళ్ళి అతనితో చెప్తున్నాడు, నీవు స్వస్థపడాలనుకుంటున్నావా? నీవు స్వస్థపడాలనుకుంటున్నావా? అవునయ్యా, నేను స్వస్థపడాలని అనుకుంటున్నా. మరి స్వస్థత కాకపోతే ఇంకెందుకు వస్తాను? దవాఖానాకి ఎందుకు పోతారు? రోగాల నుంచి బయటపడాలనే కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు బాగోవాలనుకుంటున్నావా అంటే, నువ్వు బాగోవాలనే కదా నీ దగ్గరికి ఎందుకు వచ్చి నన్ను చంపుతావా నువ్వు నన్ను? బాగోవాలనే కదా వచ్చింది. కాబట్టి మరి బాగోవాలనుకున్న వాడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ పడుకున్నాడు, పరుపు వేసుకొని పడుకున్నాడంట. పరుపు తెచ్చుకొని ఇక అక్కడ సెటిల్ అయిపోయాడు, వెల్ సెటిల్డ్, చక్కగా అక్కడ స్థిరపడిపోయాడు. 38 సంవత్సరాలు. యేసు ప్రభు అప్పుడు పుట్టాడా? వీడు అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభు మొత్తం భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 33 సంవత్సరాల 6 నెలలు, 33.5 సంవత్సరాలే. వాడు ఎప్పటి నుంచి ఉన్నాడు అక్కడ? 38 సంవత్సరాలు. అంటే యేసు ప్రభు అక్కడ పుట్టాడప్పటికి వీడు రోగం సీనియారిటీ అంత లేదు. యేసు ప్రభు వయసు, వాడు రోగమే చాలా సీనియర్. కొంతమంది అంటారు, ఓ పాస్టరో, నీ వయసు అంతా నా సర్వీస్ అంత లేదు, నువ్వు చెప్తావా అంట. నీ వయసు అంతైనా సరే, నువ్వెంత సీనియర్ అయినా సరే, నేను సిగరెట్ 40 సంవత్సరాలు తాగుతున్నా, ఇప్పుడు నన్ను మానవాన్ని బంద్ చేయమని చెప్తావు నువ్వు. నా సిగరెట్ సర్వీస్ అంత వయసు లేదు, నీ వయసు అంతా. కాబట్టి నీ పాపము సర్వీస్ ఎక్కువ ఉండొచ్చు, దానికి రోజు నువ్వు స్వస్తి చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేనికి స్వస్తి చెప్పాలి? హల్లెలూయా. దేనికి స్వస్తి చెప్పాలి? చుట్టా బీడి సిగరెట్ నరకంలోనికి నేను నెట్టు. చుట్టా బీడి నరకం చక్కగా వాడతారు అని. ఇక్కడ మాత్రం చుట్టా బీడి సిగరెట్ నరకంలోనికి నేను నెట్టు. పక్కకి వెళ్ళి అన్న అక్కడ తాగేసి మళ్ళీ వస్తారు, పాన్పరాకి తినేసి మళ్ళీ ఇక్కడ వస్తారు, మందు కొట్టేసి వచ్చి మూడు తుడుచుకొని చర్చిలో వచ్చి పాట పాడరా బాయ్, నేను పాడతా, నాకు మైకి. మందు కొట్టేసి వచ్చి పాటలు పాడతావా? పాపం చేసి వచ్చి పాటలు పాడతావా? నీ జీవితం సరి చేసుకోకుండా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు నాటకాలు చేద్దాం అనుకుంటున్నావా? నీ జీవితం మారిపోవాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజుకైనా నీ యొక్క పాపము నుండి విడుదల పొందాలి. నీ వ్యభిచారం నుండి నువ్వు మార్పు చెందాలి. నీ దొంగతనాల నుంచి నువ్వు మార్పు చెందాలి. నీ పాప స్థితి నుండి నువ్వు విడుదల పొందాలి. ఈ రోజుకైనా నీ యొక్క అబద్ధ జీవితానికి, మోసాలు చేసే జీవితానికి, లంచాలు తీసుకునే జీవితానికి, వాడికి మాయ మాటలు చెప్పి పైసలు గుంజేది ఈ రోజైనా మానాలి. స్తోత్రం. దానికి గుడ్ బై చెప్పండి. దానికి టాటా. సైతానికి టాటా, దానికి టాటా. సాతానికి టాటా. అందరూ పాడదాం. టాటా. సైతానికి టాటా, టాటా. పాపానికి టాటా, చుట్టకు టాటా, పీడికి చుట్టకు టాటా. సైతానికి టాటా, టాటా. పాపానికి టాటా, ఓ టాటా. సైతానికి టాటా, టాటా. పాపానికి టాటా. దుఃఖాలకు టాటా, కళ్ళకు టాటా, దుఃఖాలకు టాటా.
టాటా సరకు టాటా టాటా పాపానికి టాటా టాటా పైసానికి టాటా ఆమేన్ హల్లెలూయా. ఈరోజు ఎంతమంది గుట్కాలకి టాటా చెప్తారు? సాగర్కి టాటా గుడ్ బై చెప్పేశారు. సాగర్లకి గుడ్ బై, సిగరెట్కి గుడ్ బై, బీడి ముక్కలకి గుడ్ బై, వ్యభిచారానికి గుడ్ బై, సినిమాలకు అప్పుడప్పుడు పోతాంలే. సినిమా కదా జనరల్ నాలెడ్జ్ వస్తుంది. సినిమాకి పోతారా? అదన్నా చూడకపోతే ఎట్లా? సరేలో పోవాలా, ఇంట్లో తెచ్చుకొని చూసుకుంటాం, ఇంట్లో టీవీలో చూసుకుంటారు. దానికి కూడా టాటా హల్లెలూయా. వాటన్నిటికీ గుడ్ బై చెప్పండి. వాటికి గుడ్ బై చెప్తారా? చెప్పినట్టు ఇక్కడ చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారా? అక్కడ చెప్పినా కానీ నిజంగా చెప్పినానేంటి, నేను ఒట్టొట్టుగా చెప్పినాను అక్కడ. ఆ పాస్ గారు చెప్పమన్నారని చెప్పినా కానీ నేను నిజంగా చెప్పలేదు. ఆయన మళ్ళీ మందు బాటల దగ్గరికి వెళ్ళి, మళ్ళీ సుట్టపేకలు బీడి మొక్కల దగ్గరికి వెళ్తే కాదు, మళ్ళీ వాటి దగ్గర కాదు. ఒకరోజు భార్య భర్తలు వంట చేసుకొని తింటున్నారండి. మంచిగా బిర్యానీ వండుకున్నారు, తిందాం, ఈరోజు హాలిడే ఉంది, జాబ్కి వెళ్ళలేదు అని మంచిగా బిర్యానీ వండుకొని తిందామని వడ్డించుకుందాం అనుకున్న వరకు పాస్ట్ గారు వస్తా ఉన్నాడంట. అరే రే మనం తిందామంటే ఇప్పుడు మనం ఆయన పెడితే మనకు చాలదు, ఇప్పుడే వస్తాడండి పాస్ట్ గారు అని చాలా బాధపడి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఒక పని చేద్దాం, నేను కొట్టినట్టు కొడతాను, నువ్వు వేసినట్టు చూడు అని భార్య భర్తలు అనుకుంటాను. తలుపులు వేసుకున్నారు. పాస్ట్ గారి దగ్గరికి వచ్చేవారికి ఈయన దబా దబా పక్కన ఏదో కొడుతుంటే సోఫా మీద కుర్చీ మీద కొడుతున్నాడు. ఆమె అమ్మో నాయనో చచ్చిపోయి నాయనో చచ్చిపోయి నాయనో దేవుడో అని ఏడుతున్నాడు, మొత్తుకుంటున్నాడు. ఆయన బాధుతున్నాడు, కొడతా ఉన్నాడు, ఏం మొత్తుకుంటా ఉన్నాడు. సరే పాస్ట్ గారు ఆలకించారు, వీళ్ళిద్దరు ఏదో కొట్టుకుంటున్నారు, ఇప్పుడు కానీ వెళ్తే వాళ్ళు ఇంకా బాధపడతారు, ఇన్సల్ట్ అయిపోతారు, ఏం చేయాలి అని కొద్దిసేపు ఆలోచించి సరేలే ఇంకోసారి వద్దాంలే అని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ కిటికీ తీసి చూసే వరకు పాస్ట్ గారు దూరం వెళ్ళిపోతున్నాడు. ఆహా పాస్ట్ గారు వెళ్ళిపోయాక పర్వాలేదు, ఇప్పుడు మనం తిందా చూసావా, పాస్ట్ గారు పోయిండు రా, చూసావా నేను కొట్టినట్టు భలే యాక్టింగ్ చేసినానులే, నిజంగా కొట్టకుండా కొట్టినట్టు చేశాను కానీ కొట్టలేదు. అవును మరి నేను కూడా ఏడ్చినట్టు చేశాను, నిజంగా ఏడ్చాను ఏంటి, గుర్తుగా ఏడ్చినా అన్నంట. ఎట్లా ఏడ్చింది? పాస్ట్ గారు కూడా వచ్చి నేను నిజంగా పోయినట్టు గుర్తుకు పోయి నేను కూడా ఇచ్చాను. అయ్యగారు కూడా ఏం చేశాడు, నేను కూడా నిజంగా పోలేదు, పోయినట్టు పోయినా మళ్ళీ వచ్చిన బిడ్డ ఇక్కడ కూడా గుడ్ బై చెప్పినా అనుకుంటున్నావు కానీ నేను నిజంగా చెప్పలేదు, గుర్తుకి చెప్పినాలే. ఆ బీడి ముఖేష్ వాక్యం విన్నట్టుగా విన్నా కానీ నిజంగా వినలేదు, ఆట కూర్చున్నా అంతే. ఆ తమాషాలు చేయొద్దు. ఈరోజు నీ పాప జీవితానికి స్వస్తి చెప్పాలి. దేవునికి స్తోత్రం. 38 సంవత్సరాల నుంచి రోగి పడి ఉన్నాడు. నువ్వు బాగుపడాలనుకున్నావా? ప్రభు అడిగాడు. అయ్యా నేను బాగుపడాలనుకున్నాను, కానీ నన్ను బాగు చేసేవాడు నేలలో దించేవారు ఎవరు లేరు, ఎవరు నాకు సహాయం చేయదు, నాకెవరు మాట సహాయం చేసేవాళ్ళు లేరు అనేవాళ్ళు చాలామంది, నాకెవరు అప్పించేవాళ్ళు లేరు, నాకెవరు నన్ను ప్రోత్సహించేవాళ్ళు లేరు, నేను ఏది చేద్దామన్నా నాకు తోడ్పడేవాళ్ళు ఎవరు లేరు, మాట సలహా ఇచ్చేవాళ్ళు కూడా లేరు, నన్ను ఎవరు చర్చికి తీసుకొచ్చేటోళ్ళు లేరు, ఎవరు నాకు చెప్పేటోళ్ళు లేరు. మీటింగ్లు అవుతున్నాయంట, నాకు ఎవరు చెప్పలేదు, నన్ను ఎవరు తీసుకొచ్చేటోళ్ళు లేరు. ఈ వంకలు చెప్తాడు అన్నమాట. ఇలాంటి వంకలు చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతుంటారు. 38 సంవత్సరాల నుంచి నీళ్ళలో దించేవాళ్ళు లేడు, మరి 38 సంవత్సరాలు తిండి తిప్పలాగా ఎట్లా బతికాడాడు? మరి భోజనం పెట్టాలి కదా, బట్టలు ఎవరన్నా ఇవ్వాలి కదా, మరి ఎట్లా బతికాడు? వీడు చెప్పే మాటలు నిజమా? నిజం కాదు, ఇవన్నీ అబద్ధపు మాటలు, మోసం. చాలా మంది బాప్తిజం అంటే వంకలు చెప్తారు, మందిరానికి రమ్మంటే నన్ను ఎవరు తీసుకొచ్చేవాళ్ళు లేరు అంటారు. నువ్వు కుంటుదాని కాదు, కుంటోడు కాదు, గుడ్డోడు కాదు, నువ్వు రావచ్చు. దేవుడి స్తోత్రం. నన్ను ఎవరు ప్రోత్సహించట్లేదు అనుకున్నావు, నిన్ను ఎవరు ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని వైపు చూడు, నువ్వు రావాలంతే. నన్ను ఎవరు దించేవాళ్ళు లేరండి. ఎవరు లేకపోయినా యేసయ్య నిన్ను లేపేవాడు నాడు. స్తోత్రం. సరే నిన్ను ఎవరు నీటిలో దించట్లేదు కదా, సరే లే అని ప్రభు అన్నాడు. నీ పరుపెత్తుకో నడువు అని అన్నాడు అంతే. నేలలో దిగకుండానే వాడు లేచి నడిచాడు. స్తోత్రం.
వాడు గొంతులు వేస్తున్నాడు స్తోత్రం. వాడు నాట్యం చేస్తున్నాడు స్తోత్రం. వాడు పరిగెడుతున్నాడు దేవుని స్తోత్రం. వాడు పరిగెత్తుకుని నడుస్తున్నాడు స్తోత్రం. వాడు ఇప్పుడు నడగలుగుతున్నాడు గొంతులు వేస్తున్నాడు స్తోత్రం. ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళమంటే వెళ్తాడు. కరీంపూర్ లో మీటింగ్లు అంటే వెళ్తాడు దేవుని స్తోత్రం. ఇప్పుడు వాడు ఎంత యాక్టివ్ అయిపోయాడు దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరు అవసరం లేదు, ఎవరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఒక్కడే పోతా, యేసయ్య నాతో ఉన్నాడు అంటాడు. ఆమేన్. నీవు కానీ మార్పు చెందితే ఎవరిని తీసుకురావాల్సిన అవసరం లేదు. యేసయ్యే నిన్ను నడిపిస్తాడు స్తోత్రం. ఈ రోజు నీ కన్నీళ్లు తుడిచేవాడు చెప్పండి యేసయ్యే స్తోత్రం. కృంగిన వారిని లేపేవాడు, అలసిపోయిన వారిని నెమ్మదిచ్చేవాడు స్తోత్రం. ఈ రాత్రి ఏ సమస్యలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నా సరే, ఏ రోగంలో ఉన్నా సరే, యేసు వైపు చూడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఆమేన్. బాప్తిస్మానికి వెనకాడదు. బాప్తిస్మం అంటే చూద్దాం తీసుకుందాం, ఏడబోతాం. ఇంకా టైం ఉంది, మస్తు టైం లేదు. నువ్వు రేపటి వరకు ఉంటావనే గ్యారంటీ లేదు. జోబుల పెన్నకు, చేతుల వాచ్కి, చేతుల మైక్కి లేదా, లైట్లకు, బాక్సులకు, అన్నిటికీ గ్యారంటీ ఉంది. గ్యారంటీ ఇచ్చినోడికి మాత్రం గ్యారంటీ. వాచ్ గ్యారంటీ ఇచ్చిన వాచ్ కంపెనీ వాడికి గ్యారంటీ రాసి ఇచ్చినోడికి గ్యారంటీ, ఈ పెట్టుకున్న వాడికి గ్యారంటీ. మరి లేనప్పుడు ఇంకెప్పుడు మరి ఎందుకు ఆలస్యం చేస్తాను? ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకుంటాను, నన్ను ఎవరు తిట్టినా సరే కొట్టినా సరే ఆడుతూనే చేసుకుంటా. వద్దురా ఓ కొడుక దాంతో అంటే నేను దాన్నే చేసుకుంటా. నీకు అంత మొండి పట్టు వచ్చిందా? ఎవరు తిట్టినా కొట్టినా నన్ను చంపినా పర్వాలేదని అంత త్యాగం చేసావే. నేను దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతానని ఎందుకు నీకు పట్టుదల రాకూడదు? నేను ఎవరు ఏమన్నా సరే నేను బాప్తిజం తీసుకుంటానని ఎందుకు రోషం రాకూడదు? ఎవరు ఏమన్నా సరే నేను రక్షణ పొందాలంటే దేవుని స్తోత్రం. ఈ తీర్మానం మనలో రావాలి. ఆలస్యం చేయొద్దు, బాప్తిసానికి సిద్ధపడండి. ఆమేన్. 38 సంవత్సరాల రోగిని బాగు చేసి లేపిన దేవుడు ఈ రోజు నీ బాధలో కావచ్చు, సమస్యలే కావచ్చు, అప్పులే కావచ్చు, బంధువుల సమస్యలే కావచ్చు, సంతానం లేకపోవచ్చు, ఏదైనా పరిస్థితుల నుండి ఆయన పైకి లేపే దేవుడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరం మోకాళ్ళు వంచండి, ప్రార్థన చేద్దాం.